ఫ్రెండ్స్, ఇది క్యారెట్ నిల్వ పచ్చడి చేయబోతున్నానండి. ఇట్లా క్యారెట్ తురిమేసేసుకునేసి, మనము దీని మీద అయితే కొంచెం పసుపేసేసుకోవాలి. తర్వాత మీకు సాల్ట్ దీనికి సరిపడా వేసేసుకోండి మీరు. తర్వాత దీన్ని బాగా కలిపేసుకునేసి, ఇప్పుడు దీనికి నిమ్మరసం మాట. నేనైతే 3 నిమ్మకాయలు పిండేసుకున్నాను. మీకు పులుపు తగ్గట్టుగా మీరు పిండేసుకోండి. ఇంకా మూకుడు పెట్టేసాను, ఆయిల్ వేసేసాను, కొంచెం ఆవాలు, తర్వాత ఏమో జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఒక ఎండుమిర్చి వేసానండి. తర్వాత ఇంగు వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్‌లో మనకి సరిపడా కారం, మీకు సరిపడా కారం, పచ్చడికి సరిపడా కారం వేసేసుకోండి. ఇంకా స్టవ్ కట్టేసేసి ఇట్లా కలిపేసుకుని, ఇప్పుడు మనము మెంతి పౌడర్ వేసుకుంటున్నాను. ఇది మెంతులు వేయించేసి గ్రైండ్ చేసుకున్నా. 1 ½ టీ స్పూన్ దాకా వేసుకున్నాను అనమాట. 1 ½ స్పూన్ దాకా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ క్యారెట్ తురుము అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని బాగా కలిపేసుకుంటామే. చల్లారాక మాత్రం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్‌లోకి విత్ అప్పడం తినండి, లేకపోతే దోసల్లోకి, ఉప్మాలోకి తినండి. చాలా బాగుంటుంది. మళ్ళీ కలుద్దాం.